శంకర్ విలాస్ ఆర్ఓపి బ్రిడ్జ్ జీజీహెచ్ వైపు పిల్లర్ల నిర్మాణ పనుల్ని కేంద్ర కమ్యూనికేషన్ రూరల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ ఆర్ఓపి బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలియజేశారు. గతంలో చెప్పిన సమయానికే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని పూర్తి చేసి గుంటూరు నగర ప్రజల రవాణాకు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలిపారు. లాస్ట్ టైం మేము ఎప్పటి నుంచి ఏమైతే చెప్తా ఉన్నామో, మనం లాస్ట్ టైం బ్రిడ్జిని మొట్టమొదటిసారి డెమాలిష్ చేసింది జూలై 27, 2025. 2 yearsలో మనం కంప్లీట్ చేస్తామని చెప్పాం. అంటే జూలై 27, 2027 అంటే August 1 అనుకోండి. ఆ లోపు ఇప్పటివరకు ప్రోగ్రెస్ చూస్తూ ఉన్నాం. చాలా కోఆర్డినేషన్, మైనర్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ డైలీ మా టీం కానీ అందరితోటి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా. 90% ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. అయినా 1-2 కొత్తవి వస్తూ ఉన్నాయి. మనకు కావాల్సినటువంటి స్టీల్ దొరకపోవటం, ఇలాంటి రకరకాలవి. బట్ అన్నీ క్లియర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ డేట్కి అయితే చెప్పామో, ఇప్పటివరకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. ఇంకా నెక్స్ట్ 2-3 monthsలో మీరు ఇంకా ఫాస్ట్గా చూస్తారు వర్క్. ఎందుకంటే పిల్లర్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక 2-3 పిల్లర్లు తప్పించి మెజారిటీ పిల్లర్ వర్క్ అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ క్యాప్స్, తర్వాత స్లాబ్ వేయటమే. గడ్డర్స్ అవన్నీ మీకు ఇక్కడ కనిపించలేదు, కానీ పక్కన వేరే సైట్లో వర్క్ జరుగుతూ ఉంది. బ్యాక్ ఎండ్లో మనకు 140-150 గడ్డర్స్ కావాలి. అవన్నీ సైమల్టేనియస్గా అక్కడ వర్క్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి స్లాబ్ వేస్తారు. ఏదైనా నెక్స్ట్ ఇంకా ఈరోజు జూలై 15 అంటే దాదాపు 1 year ఉంది మనకి. ఈ 1 yearలో ఎట్టి పరిస్థితుల్లో ఇది కంప్లీట్ చేసి ఈ ప్రాంతానికి అందజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు శంకర్ విలాస్ అభివృద్ధి కార్యక్రమం ఎలా జరుగుతుందో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు సమీక్షించడం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వర్క్స్ చాలా వేగవంతంగా జరగాలి అని చెప్పి ఇక్కడ ఉన్న సిబ్బందికి, అధికారులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ డెడ్ లైన్ అయితే ప్రజలకు మేము అందిస్తామని చెప్పామో ఆ డెడ్ లైన్ లోపల పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రధానంగా పిల్లర్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వాటికి కావాల్సిన బీమ్స్ కూడా ఒక పక్కన ఫామ్ చేసుకుంటూ ఉన్నారు. చాలా ఫాస్ట్గానే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. ఏ డేట్ అయితే ఇచ్చామో ఆ డేట్కి కట్టుబడి ఉండి అధికారులందరూ కూడా మాకు అందిస్తామని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. మధ్యలో మెటీరియల్ ప్రాబ్లం కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉన్న షాపుల వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ తరపు నుంచి ఆగిపోయిన విషయాలు కానివ్వండి, అది నిరంతరం వాటిని సమీక్షిస్తూనే అక్కడి నుంచి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఈ పని ముందుకు వెళ్తూ ఉంది. భయంకరంగా చాలా వేగవంతంగా వెళ్తుందని చెప్పలేం, కానీ ఇది టైంకి ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే, మధ్యలో మెటీరియల్ అంటే మన తరపున కూడా ఇష్యూస్ లేనివి, ఇందాక సార్ అన్నట్టుగా లేబర్ ఇష్యూస్ కొన్ని వస్తున్నాయి. మెటీరియల్ మనకి ఆగిపోతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ చేసి డబ్బులు ఇస్తామంటున్నా కూడా మొండికేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటివన్నీ కూడా మేము వాటికి కాస్త కొంత టైం తీసుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఓవరాల్గా వర్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైమే అందించే ప్రయత్నం చేస్తాము. సైడ్ సర్వీసెస్ రోడ్స్కి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఫాస్ట్గానే లే చేసుకొని ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ని అనుకున్న టైం కల్లా కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం మంత్రివర్యులు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా దానికి కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ దాని మీద వేరే అనుమానాలు, అపోహలు పెంచుకొని అక్కర్లేని